ఆ, నా పేరు నీరజ. మా పాప ఇదే స్కూల్లో చదువుతుంది. ఎల్కేజీ తను. లాస్ట్ ఇయర్ జాయిన్ చేయలేదు. సో ఈ ఇయర్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది తను. డైరెక్ట్ తనకి ఎల్కేజీలో వేయడం వల్ల చదువుతుందో లేదో అని అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్టడీస్ అంటాం కదా. సో మెయిన్గా ఈ స్కూల్లో ఏంటంటే డిసిప్లిన్ చాలా బాగుంటుంది అనమాట. మనకి టీచర్స్ ఏమేమి చెప్తారో అవన్నీ పిల్లలు వచ్చి ఇంటి దగ్గర చెప్పడం కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ టీచర్స్ మెయిన్గా పేరెంట్స్తోని చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో స్టడీస్ పరంగా వస్తే అయితే చాలా బాగుంది. అండ్ మనము వేరే పిల్లల్ని కూడా ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది ఓవరాల్గా. హాయ్ అండి, నా పేరు పావని. మా పాప పేరు దీక్షిత. శ్రీ గాయత్రి స్కూల్లో ఎల్కేజీ క్లాస్ చదువుతుంది. లాస్ట్ ఇయర్ 3 మంత్స్ బ్యాక్ నర్సరీలో ఓన్లీ 3 మంత్స్ బిఫోర్ వేసాను, కానీ ఆమె స్కూల్ ఫస్ట్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు కూడా చాలా ఇంప్రూవ్గా ఉంది, యాక్టివ్గా ఉంటుంది, రెగ్యులర్గా స్కూల్కి వస్తూ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ల్యాబ్ కూడా చాలా అన్నీ ఇప్పుడు డెవలప్ చేశారు, క్రీడో ల్యాబ్ అని. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా కొత్త కొత్త అడ్మిషన్స్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చేయొచ్చు. కొత్త పిల్లల్ని ఎవరికైనా ప్రైమరీ సెక్షన్స్లో టీచర్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు, అన్నిట్లోనూ చాలా బాగా ఉంది. హాయ్ అండి, నా పేరు రాధిక. 2 ఇయర్స్ నుంచి మా పిల్లల్ని ఇందులోనే చదివిస్తున్నానండి శ్రీ గాయత్రి స్కూల్లో. పెద్ద పాప వచ్చేసి శ్రీవర్షిని 9th క్లాస్, సెకండ్ పాప వచ్చేసి ఇషితప్రియ 5th క్లాస్, బాబు వచ్చేసి 1st క్లాస్ సాయి విఘ్నేష్. స్కూల్ చాలా బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. స్టడీ పరంగా కానివ్వండి, యాక్టివిటీస్ పరంగా కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలకి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి, మెడల్స్ కూడా వచ్చాయి. ఇందులో యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. రాని వాళ్ళకు కూడా వాళ్ళు నేర్పించి మరీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సర్స్ కానివ్వండి, మేడమ్స్ కానివ్వండి, చాలా బాగా కేర్ తీసుకుంటారు పిల్లల్ని. చిన్న పిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు. శ్రీ గాయత్రి ఈజ్ ద బెస్ట్ స్కూల్ అండి. టీచర్స్ కూడా చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారు పేరెంట్స్ తోటి. ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మంచిగా మాట్లాడతారండి. శ్రీ గాయత్రి అదర్ స్కూల్ కంపేర్ చేస్తే శ్రీ గాయత్రి ఈజ్ ద బెస్ట్ స్కూల్ అండి. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి స్కూల్. హాయ్, నా పేరు చరిత. మా బాబు వేదాంశ్ నర్సరీ క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ. ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏందో అన్న టెన్షన్ ఉంటుండే మాకు. కానీ టీచర్స్ ఇంటరాక్ట్మెంట్, పిల్లలతో ఉండే విధానం, ప్లే విధానం, పిల్లలకి ఫన్ క్రియేట్ చేయడం, ఇదంతా బాగుంది స్కూల్లో. ఇంకా క్రీడా యాక్టివిటీస్ కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది మా బాబులో. ఓవరాల్గా శ్రీ గాయత్రి స్కూల్ ఈజ్ ద బెస్ట్. ఎవరైనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ స్కూల్. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్కి, టీచర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. శ్రీ గాయత్రి స్కూల్లో చాలా బాగా పిల్లలు ఇంప్రూవ్ అవుతున్నారు. మా ప్రణతి, మా ప్రదీప్ 3rd క్లాస్ 5th క్లాస్ చదువుతున్నారు. 1st క్లాస్ నుంచి ఈ స్కూల్లోనే జాయిన్ చేసాం మా పిల్లల్ని. అలాగే మా బావగారు పిల్లలు కూడా 3 ఉన్నారు. మా 5 మెంబర్స్ పిల్లలు అందరూ ఇక్కడే చదువుతున్నారు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. పిల్లలు ఓవరాల్గా కానీ రైటింగ్ పరంగా కానీ చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. అలాగే టీచర్స్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది. పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని విధాల సపోర్ట్ ఉంది. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తారు, గేమ్స్ కూడా ఆడిస్తారు. పిల్లలకి చాలా మోటివేషన్గా ఉంటారు టీచర్స్. పేరెంట్స్గా కూడా మనం కూడా ఒక 50% అయినా పిల్లలతోని కమ్యూనికేషన్ చేస్తే పిల్లలు కూడా ఒక సక్సెస్ఫుల్కి రీచ్ అవుతారు. టీచర్స్ మీదే బర్డెన్ అవ్వకూడదు. మనం పేరెంట్స్గా మనం కూడా ఒక 50% ఛాన్స్ తీసుకోవాలి పిల్లల కోసం. 50% హోంవర్క్ మనం కూడా చేయించాలి. టీచర్స్ అయితే 50% వరకు చేయిస్తారు, బర్డెన్ మొత్తం వాళ్ళ మీద పెట్టకూడదు కదా. మనం కూడా మన పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలతోని ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు టీచర్స్. పేరెంట్స్కి కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. ఏ టైంలో కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. టీచర్స్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఎవరికైనా డిసిప్లిన్ లేని పిల్లల్ని చాలామందిని చూసాం, కానీ స్కూల్లో డిసిప్లిన్ పరంగా చాలా బాగుంది. టైం సెన్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు శ్రీ గాయత్రి స్కూల్ పిల్లలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. మా పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. మా బాబు చాలా ఫాస్ట్గా ఉంటాడని మీరు చెప్తారు, కానీ మీరు నేర్పిస్తేనే ఓర్పుతో నేర్పిస్తారు కాబట్టి చాలా వాడు ఎక్కువ
అల్లరి చేస్తాడు అసలు. కానీ మీరు కోఆపరేట్ చేస్తారు, మోటివేషన్ చేసి తనని చాలా సపోర్ట్ చేస్తారు మీరు ప్రదీప్ని. అలాగే ప్రణతి కూడా కొంచెం స్లోగా ఉంటుంది, కానీ చాలా ఇయర్ టు ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తనలోని కూడా. ఇంకా మా బావగారి పిల్లలు కూడా అసలు ఏమీ రాదు, కానీ అలాంటి పిల్లల్ని కూడా మీరు ఓపికతో ఓర్పుతోని చాలా నేర్పించుకుంటా బ్యాక్ టు బేసిక్స్ కూడా పెడతారు ఎవ్రీ ఇయర్. బ్యాక్ టు బేసిక్స్లో కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు. మీ మీ ఆలోచనలు చాలా బాగున్నాయి మేడం. పిల్లల పరంగా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. బెస్ట్ స్కూల్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు విష్ణుప్రియ. మా పాప బాబు ఇక్కడే శ్రీ గాయత్రి స్కూల్లో చదువుతున్నారండి. పాప సెకండ్ క్లాస్, నేహ ఆద్యశ్రీ, శ్యామ్శ్రీ మణికంఠ నర్సరీ క్లాస్ అండి. ఫస్ట్ పాపని జాయిన్ చేసేటప్పుడు 1 ఇయరే కదా, ఎల్కేజీలో జాయిన్ చేసామండి. తర్వాత చేంజ్ చేద్దాంలే అన్నట్టు జాయిన్ చేసాము. కానీ ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుందండి చదువు అని. టీచర్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి. ప్రిన్సిపల్ సార్ కూడా ఏదన్నా కంప్లైంట్ కానీ ఏదన్నా ఇచ్చినా చాలా బాగా రెస్పాన్స్ అవుతారు. బాబు కూడా కొంచెం బాగా అల్లరి చేస్తాడు. చదువుతాడా లేదా అనుకున్నా, మా పాప కొంచెం బాగా చదువుతుంది. ఆమెలాగా చదువుతాడా లేదా అనుకున్నామండి. చాలా ఇయర్ జాయిన్ చేసాము, చాలా ఫాస్ట్గా రాయడం నేర్చుకున్నాడు. స్టడీ కూడా చాలా బాగుందండి. యాక్టివిటీస్ కానీ మిగతా అన్నిటిలో కూడా చాలా బాగుంది. టెక్నాలజీ పరంగా కూడా చాలా బాగుంది, అన్నీ నేర్పిస్తున్నారు. నర్సరీ పిల్లలకి ఈ ఏబిసిడీలు ఇలా కాకుండా సౌండ్స్తో చాలా బాగా నేర్పిస్తున్నారు. అది బాగా నచ్చిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జాయిన్ చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. Okay, good morning everyone. So I want to say about few words about the Sri Gayatri School, and this is the very best school in this local area. And everything it is they are making every year there is a something changes, and they are giving activity with the learning. The students they are learning with the activity, and I'm very happy to the management and the teachers and Ashwini madam and Swapna madam and even the Bhanushri madam. They are welcoming every early morning that the 8:30. So this is very helpful to the students. In the beginning they will say we will not go to the school, but after the 1 week happily they will go to the school. And all the teachers cooperation is very good is there, and even for the payment of the fees, and there is no forcing to the parents. They are understanding and they are helping to the all the parents. And parents teacher meetings also they are conducting, and they are asking about the students weakness is there, how to improve them, and what is their strength and weakness. And even for the Jyoti madam also, just they will, even they are busy means they will give one smile. We will wait for that. And that's it. I'm very happy for the everything, not only management, even the school, even the watchman uncle, and even Bhanushri madam also. In the early morning they will compulsory, they will give with the smile, and they will call to the all the students, and they are maintaining discipline also. So we are happy for the Sri Gayatri School. Thank you for everyone, for Principal Sir, Jyoti Madam, Bhanushri Madam, Swapna Madam, and Ashwini Madam also. Thank you for everyone. నమస్తే అండి, నా పేరు గోపి. మా అబ్బాయి ఇదే స్కూల్లో చదువుతున్నాడండి. నర్సరీ నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి కూడా. ఇక్కడ చెప్పే విధానం అయితే చాలా బాగుంది. అదేవిధంగా పిల్లలు ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ యాక్టివిటీస్ చూస్తున్నాం కదా, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అదేవిధంగా క్రీడో ల్యాబ్ ఉంది కదా, క్రీడో ల్యాబ్లో వీళ్ళు చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చాలా మంచిగా అనిపించాయి. పిల్లలు కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి అవి. ఈ స్కూల్ అయితే మంచి అనిపించిందండి. ఎవరైనా ఈ స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే జాయిన్ కావచ్చు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా మా అబ్బాయి వరకు చూసుకుంటే స్టార్టింగ్లో కొంచెం డల్గా ఉంటుండే, తర్వాత నేను కంప్లైంట్ చేశాను, ఈ విధంగా ఈ అబ్బాయి మాట్లాడతలేడు పెద్దగా అంటే. నెక్స్ట్ ఒక 1 మంత్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. కనుక ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే నెంబర్ 1 స్కూల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శ్రీ గాయత్రి స్కూల్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. స్కూల్ అంటే స్కూల్ లాగా కాదు, ఇది ఒక ఇల్లు లాగా. మా పాప ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి చాలా బాగా చదువుతుంది.
తనలో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఒక టీచర్స్ లాగా గైడెన్స్ చేయట్లేదు, ఒక తల్లిలాగా. ఈ స్కూల్లో ప్రిన్సిపల్ వాళ్ళందరూ ఒక తండ్రిలాగా అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మా పాపని. స్కూల్లో ప్రతి ఒక్కరు బాగా చదువుతున్నారు. ఈ స్కూల్ గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు, కానీ ఈ స్కూల్ని పోడడానికి కూడా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇది స్కూల్ కాదు, ఒక పాఠశాల కూడా కాదు. ఇక్కడ ఈ సరౌండింగ్లో ఏమున్నా ఏం లేకపోయినా ఈ స్కూల్లో మాత్రం ప్రతి పాపకి అందేటట్టు చేస్తున్నారు. స్కూల్లో చదివిపిస్తున్నారు, గేమ్స్ ఆడిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్ చేయిస్తున్నారు. ప్రిన్సిపల్ సార్ కానీ, మేడం కానీ, టీచర్స్ కానీ అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా పాపని. మళ్ళీ స్కూల్ పిల్లలు అందరూ అందరూ బాగా చదువుకోవాలి, ఇంకా ఈ స్కూల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ తరపు నుంచి స్కూల్కి మరియు స్కూల్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికీ. నా పేరు లత. నా పాప ఒక 10th క్లాస్, ఒక 8th క్లాస్ చదువుతున్నారు. చాలా బాగా చదువుతున్నారు పాప. పొద్దున మార్నింగ్ క్లాస్ 5 నుంచి 8:30 వరకు వస్తున్న సార్ చాలా బాగా చెప్తున్నారు. క్లాస్ సార్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, ఎందుకంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇట్లా బాగా చదువుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ పిల్లలు కూడా చాలా మంచిగా చదువుతారు. చాలా మంచిగా చదువుతారు, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్ కాబట్టి నాకు బాగా అనుభవం ఉంది స్కూల్ గురించి. టీచర్స్ కానీ, సార్ కానీ ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నాకు చాలా మంచిగా ఇస్తారు రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తారు కాబట్టి. జ్యోతి మేడం కానీ, రాధా మేడం కానీ, ఏ టీచర్ చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి ఆ టీచర్ చాలా మంచిగా ఇస్తారు నాకు ఒపీనియన్. ఎందుకంటే పిల్లలు చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. కొంచెం చదవకుండా కానీ ఇట్లా కాదు సార్, ఇట్లా మేడం అని మంచిగా చెప్తారు. ఇంకా చదువుతారు మేడం, ఇంకా చదువుతారు, ఇంకా ఎందుకంటే ఇంకా బాగా చదువుతారు అని సార్ కూడా ఎప్పుడన్నా వస్తే సార్ కూడా చాలా మంచిగా మాట్లాడతారు. ప్రిన్సిపల్ సార్ కానీ, మన సార్ కానీ, ఏ సార్ అని చాలా మంచిగా చూసుకుంటారు. నేను ఎనీ టైంలో కాల్ చేసినా ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల గురించి ఇంత కేర్ తీసుకునే ఏ స్కూల్లో చూడలేను కాబట్టి ఈ స్కూల్లో చాలా చూస్తున్నాయి. ఇప్పుడు మా పాప 10th కాబట్టి నేను ఇప్పటి నుంచి చాలా మంచిగా చూస్తున్నాను. ఎందుకంటే మా బాబు కూడా ఇప్పుడు 9th క్లాస్కి వెళ్తాడు. వాడు ఇంకా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాడు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయితే మాకు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వాళ్ళు వచ్చే పిల్లలు కూడా ఇంకా రావాలని, అడ్మిషన్ రావాలి, ఇంకా ఎడ్యుకేషన్ కానీ మళ్ళీ వేరే విధంగా కూడా చాలా యాక్టివిటీస్ కానీ ఇంకా ఏ విధంగా అయినా సరే చాలా మంచిగా ఉంటుంది స్కూల్. ఏ స్కూల్లో చూడను, నేను ఇన్ని స్కూల్ చూస్తున్నాను కాబట్టి ఇంకా ఏ స్కూల్లో చూడను. ఈ స్కూల్ చాలా బెటర్గా ఉంది. బెటర్ ఎందుకు చాలా మంచిగా, ఇంకా అడ్మిషన్ వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఇవ్వండి. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి స్కూల్. Okay. Hi Andy. My name is Santosh Kumar. I'm the father of Mahira, who studies here in UKG class in the Sri Gayatri High School. I'm really happy to have my daughter in this school because the way teachers cares about the students and the kids. I mean, Malli student, IMS kanivandi, in-charges kanivandi. I'm really very happy because ఆమెకి ఎప్పుడు బాగాలేకపోయినా కానీ, ఏదైనా సపోర్ట్ కావాలని అనుకున్నా, ఏదైనా ఆటల్లో మేము సపోర్ట్ చేయాలని అనుకున్నా కానీ, చదువులో అయినా కానీ, they'll take a new creativities to get interest in the kids. చదువులో కానివ్వండి, ఇంకా వేరే యాక్టివిటీస్ ఏవైనా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కావడానికి అని చెప్పేసి కొత్త కొత్త యాక్టివిటీస్ అన్ని తీసుకురావడం. I really felt very genuine and unique things from this school, and I'm really happy with Sanjana ma'am and one more teacher is there LKG లో, అశ్విని మ్యామ్, అండ్ ఇన్ఛార్జ్ మేము వచ్చేసి జ్యోతి మేడం ఒకరు ఉన్నారు, ఇంకొకరు భాను మ్యామ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం లాగా కానీ, సపోర్ట్ కానీ ఏదైనా కావాలి అనేసి అనుకున్నప్పుడు వెన్ ఐ వెంట్ టు దెమ్, నో అనకుండా వెన్ దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఏమంటారు రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. డెఫినెట్గా నా ఫ్రెండ్స్ని అయితే స్కూల్కి అయితే నేను రెఫర్ చేస్తాను టు జాయిన్ దేర్ కిడ్స్ ఇన్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. गुड आफ्टरनून सर, मैं हरिप्रिया की मम्मी नंदनी बात कर रही हूँ. स्कूल के बारे में क्या, सर को, टीचर्स को, प्रिंसिपल सर को, पूरे टीचर्स को, सबको मेरी तरफ से प्रणाम. मैं तो बहुत खुश हूँ कि मेरी बेटी ये स्कूल में पढ़ती बोल के, और मुझे इस बात का गर्व है कि हरिप्रिया मेरी बेटी है बोल के. और ये प्रिंसिपल सर आए जब से तो इतना अच्छा स्कूल हुआ कि जो हम नहीं सोचे थे उम्मीद से भी ज़्यादा बहुत अच्छा हुआ है. और मेरी बेटी नर्सरी से लेके अब 10th तक यही स्कूल में पढ़ी है.
बहुत अच्छा मैनेजमेंट है, कहीं लेके जाना हो कहीं हो। दूसरे स्कूल में तो अभी अभी कंप्यूटर क्लास हो कुछ भी हो 10th को ले रहे हैं, हमारे बच्चों को तो 7-8 क्लास में कंप्लीट करे, हमारी उम्मीद से भी ज़्यादा बहुत अच्छा है। मैं तो ये चाहती कि मेरी बेटी पढ़ लिख के हमारा नाम, स्कूल का नाम सब रोशन करना अच्छा रहना बोल के मैं ये चाहती हूँ। और प्रिंसिपल सर हमारे बच्चों को इतना आगे लेके जाने के लिए प्रिंसिपल सर के लिए धन्यवाद। और आगे भी पढ़ लिख के स्कूल का नाम अच्छा लाना। हमारी बच्ची कैसा पढ़ लिख के फर्स्ट रैंक आती, मेरे को तो मेरी बेटी पे बहुत गर्व है कि फर्स्ट क्लास से लेके अब तक फर्स्ट रैंक है मेरी बेटी, क्योंकि स्कूल में सब अच्छा सपोर्ट है उसको पढ़ाते बोल के से मेरी बेटी का नाम अच्छा है। और क्या स्कूल के बारे में बहुत सब अच्छा है। और एडमिशन भी किसी को पढ़ाना है लिखाना है तो मेरे बेटी के जैसा अगर आपको आगे लेके जाना है तो ला के एडमिशन दे दीजिए। स्कूल बहुत अच्छा है, एडमिशन करा दो, सब अच्छा है। थैंक यू everyone. Thank you very much to Sri Gayatri School teacher and sirs and principal and Jyoti ma'am, Nandini teacher and Sanjana teacher. They are caring super for kids. My kids, 4 kids are studying in this school from 5 years. Please, you also join in this school, Sri Gayatri School. You also join school in this school. Please take admission in this school. Thank you very much. హాయ్ అండి, నా పేరు సృజన. మా అమ్మాయి ఇదే స్కూల్లో శ్రీ గాయత్రిలో నర్సరీ క్లాస్ చదువుతున్నారు. తన పేరు దర్శిని. నాకు ఏ అవేర్నెస్ లేకుండానే స్కూల్లో జాయిన్ చేశాను శ్రీ గాయత్రిలో. ఫస్ట్ చాలా లైక్ ఏంటంటే ఎలా ఉంటుంది స్కూల్, ఎలా నర్చర్ చేస్తారు చైల్డ్ని అన్న ఆలోచనలో ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపిస్తుంది ఈ స్కూల్ ఈజ్ బెటర్ టు మై చైల్డ్. బికాజ్ లెర్నింగ్ యాక్టివిటీస్లో కానీ తను నేర్చుకున్న విధానము, తను ఇంటికి వచ్చి చెప్పే పద్ధతి కానీ అది ఎంతో సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ క్రీడో ల్యాబ్ అని ఒకటి లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు చిల్డ్రన్స్కి. అది చాలా బెనిఫిట్ అనేది ఇస్తుంది. అండ్ మా అమ్మాయి ఏదైతే చదువుకుందో స్కూల్లో అది వచ్చి ఇంట్లో పేరెంట్స్కి కానీ లైక్ మా హస్బెండ్తో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది షేర్ చేసుకుంటుంది. అండ్ టీచర్ కూడా తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. టీచర్ అనే కాదు, ప్రిన్సిపల్ నుంచి కూడా తనకి చాలా సపోర్ట్ ఉంది. అండ్ తనకు కొంచెం విజన్ ప్రాబ్లం ఉన్నా కానీ అది ఓవర్కమ్ చేసి తనకి ఒక లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది చూపిస్తున్నారు. అండ్ తను చాలా కేర్ కూడా తీసుకుంటున్నారు. అండ్ లెర్నింగ్ పరంగా అయితే తనకి ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ సరిత. నేను ఇక్కడ శ్రీ గాయత్రి స్కూల్లో ఉన్నాను. మా అబ్బాయి నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాడు. హర్షవర్ధన్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. స్టడీ చాలా బాగుంది, మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. ఐఐటి కూడా ఉంది, టెట్ కూడా ఉంది. ఇక్కడ మీ పిల్లల్ని మీకు ఏమన్నా అభ్యంతరం లేకపోతే ఇక్కడ జాయిన్ చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్లో. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి స్కూల్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు లావణ్య. మా 4th క్లాస్ బాబు వచ్చేసి మహేందర్, 3rd క్లాస్ బాబు వచ్చేసి మనీష్. వీళ్ళిద్దరు ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా బాగా చదువుతున్నారు. రైటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది, రీడింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా మాకు ప్రతిదీ కూడా చెప్తుంటారు, మా టీచర్ అట్లా చెప్పింది ఇట్లా చెప్పింది అని చెప్తుంటారు. ఇంకా జీనీ క్లాసెస్ కూడా అవుతున్నాయి అంట, దానికోసం కూడా చెప్తుంటారు. మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు, ఇంకా చాలా అన్నీ నేర్చుకుంటున్నారు. టీచర్స్ ఫ్రెండ్స్ లాగా ఇంకా బాగా చెప్తున్నారు పిల్లలకి. యాక్టివిటీస్ బాగా నేర్పిస్తున్నారు. ఇంకా డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా బాగా ఉన్నారు. ఇంకా మాకు కూడా మా పిల్లల మీద అంత చేస్తారో లేదో అని అనుకుంటాము. మీరు అంత బాగా చేయిస్తున్నారు. టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే పిల్లలని ప్రోత్సహించాలని అట్లానే అనుకుంటున్నాము. ఇంకా పిల్లలని టీచర్స్ చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పేరెంట్స్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తాము. మేము కూడా పిల్లలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా టీచర్స్ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి స్కూల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను పూర్ణిమ శ్రీనివాస్. మా పిల్లలు ఇక్కడ 6th స్టాండర్డ్ అండ్ 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు. వివేక్ వర్ధన్ 6th స్టాండర్డ్ అండ్ గోవర్ధన్ 3rd స్టాండర్డ్. శ్రీ గాయత్రి స్కూల్లో స్టడీస్ చాలా బాగున్నాయి. ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా చెప్తున్నారు. సర్స్, టీచర్స్ అందరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రైమరీలో సార్ ఈ ఇయర్ క్రీడో ల్యాబ్ కూడా పెట్టారు, అది కూడా చాలా బాగుంది. అండ్ 6th వాళ్ళకి నీట్ అండ్ ఐఐటి కూడా పెట్టారు, అక్కడ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్కి. అండ్ ఇక్కడ 3rd స్టాండర్డ్ వాళ్ళకి వచ్చేసి థింకర్స్ పబ్లిషర్స్ పెట్టారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. పిల్లలకి ఏంటంటే అన్నీ
కొత్త కొత్త ఆలోచనలతో అది ఎలా చేయాలి, హోంవర్క్ అనేది, హోమ్ ఫన్ అనేది, దాని గురించి టీచర్స్ ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే చేసుకోగలుగుతున్నారు హోంవర్క్స్. అంతేకాకుండా టీచర్ చాలా కేర్ తీసుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ పైన. స్టూడెంట్స్కి ఏ డౌట్ వచ్చినా టీచర్ ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నారు టీచర్స్. ఇక్కడ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అవి కూడా టీచర్స్ అండ్ సర్స్ చాలా బాగా పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకోటి స్టేజ్ ఫియర్ కూడా పిల్లలకి లేకుండా చేస్తున్నారు. అది కూడా చాలా బెస్ట్ స్కూల్ అంటే మన శ్రీ గాయత్రి స్కూలే అండి. థ్యాంక్ యూ టు సార్, ప్రిన్సిపల్ సార్. చాలా డెవలప్ చేశారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ప్రిన్సిపల్ సార్, శ్రీ గాయత్రి స్కూల్ ఎడ్యుకేటర్స్, స్టాఫ్ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది ఇక్కడ మా ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుతారండి శ్రీ గాయత్రి స్కూల్లో. అండ్ ఇక్కడ మా పెద్ద అబ్బాయి వచ్చేసి నర్సరీ నుంచి స్టార్ట్ ఉంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇప్పుడు 5th క్లాస్ వరకు వచ్చిందండి. ఆయన ఎడ్యుకేషన్ మంచిగానే అనిపిస్తుంది ఇక్కడ. అండ్ టీచర్ సపోర్ట్ బాగానే ఉంది. కానీ మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా రైటింగ్ కానీ అండ్ తొందరగా ఆయన అన్నీ బాగానే గుర్తుపెట్టుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ అంతా మంచిగా ఉంది. ఇంకా ముందు ఇంకా మంచిగా ఉండాలనిపిస్తుంది. కొంచెం ఇంకా మంచిగా ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ కొంచెం కావాలని కోరుకుంటున్నాము. అండ్ మా చిన్న అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు. ఓకే, అందరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు టీచర్స్ ఇక్కడ. ఓకే, అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ.